కృష్ణ గారు ఎంత స్పెషల్, ఆయన ఫ్యాన్స్ కూడా అంతే స్పెషల్. నేను చేయాల్సిందల్లా నేను మంచి సినిమా చేయడం అదే. కాకపోతే ఆయన మనవాళ్ళు వాళ్ళని కూడా సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉంది లక్కీగా. సో వాళ్ళకి లోపలికి వెళ్తాను. సార్ ప్రేమ కళా చిత్రం అనేక రకాల సమ్మోహనం అనేటువంటి మంచి సూపర్ హిట్స్ సినిమా. అద్భుతమైనటువంటి నటుడు శ్రీ సుధీర్ బాబు గారు, వారికి బుకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. వద్ద జ్యోతి ప్రజ్ఞ చేయవలసిందిగా అతిథులను కోరుతున్నాము. ఇక్కడ మేడం కొంచెం సైడ్ మేడం సార్ ఫోటో ఒకటి ఓకే సైడ్కి రమ్మని, అక్కడ ఫోటో దగ్గర సైడ్కి రమ్మని మేడం కొంచెం సైడ్కి ఓకే. ఒకసారి ఏదైనా ఈవెంట్ ఉంది అలా చెప్తే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఈవెంట్ కూడా ఫ్యాన్స్ వచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్పిన వెంటనే 2 years నుంచి నా లైఫ్లో నేను ప్రతి స్టెప్లో నేను మిస్ అయ్యాను. ప్రతి సినిమాలో వర్క్ చేస్తున్నా కానీ రెగ్యులర్గా రోజు ఇంటికి రావడం కానీ, సో ఎవ్రీ స్టెప్ నేను మిస్ అయ్యాను. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఈవెంట్ ఉంది అలా చెప్తే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఈవెంట్ కూడా ఫ్యాన్స్ వచ్చి ఇలా చేస్తున్నారు అని చెప్పిన వెంటనే ఏమీ అవ్వదు, ఒక సెకండ్ కూడా ఆలోచించుకునే వస్తానని చెప్పాను. ఆయన్ని తలుచుకోవచ్చు ఒకసారి మా అందరం కలిసి అని చెప్పి. చాలా హ్యాపీగా ఉంది మేము అందరం ఇక్కడ చూడటం. కృష్ణ గారి ఫ్యాన్స్ ఇలా ఆర్గనైజ్ చేశారు మొత్తం. కృష్ణ గారు ఎంత స్పెషల్, ఆయన ఫ్యాన్స్ కూడా అంతే స్పెషల్. అంటే ఈ ఒక్క ఈవెంట్ అనే కాదు, చూస్తే కనుక లాస్ట్ 2 yearsగా మనం చూస్తే ఫ్యామిలీ నుంచి ఇనిషియేషన్ లేకపోయినా సరే, అంటే లేదా పొలిటికల్ సపోర్ట్ నుంచి కానీ ఆ పొలిటికల్ సైడ్ నుంచి కానీ ఎక్కువ పుష్ లేకపోయినా ఫ్యాన్సే ముందడు వేసి వాళ్ళే ఎన్నో చోట్ల కృష్ణ గారి విగ్రహాలు పెట్టడం జరిగింది. కుదిరినప్పుడు అనిపించినప్పుడు నేను 1-2 చోట్లకి వెళ్ళాను. ఇలాగా ఏ ఫ్యాన్స్ ఉండరని చెప్పి నా ఐ ఫీల్. ఇలాంటి ఫ్యాన్స్ అయితే మాత్రం ఏ హీరోకి ఉండదు డెఫినెట్గా. కృష్ణ గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే మనం ఒక పుస్తకం రాయొచ్చు, ఆయన దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అనేది, ఆయనకున్న డిసిప్లిన్ కానీ నేర్చుకున్నాను సార్. అది సో ఇప్పుడు నాకు ఆ ఫైట్ బ్యాక్ క్వాలిటీ అది కావాలి. నాకు ఆయన ఇన్స్పిరేషన్ దీనిలో. అండ్ అట్ ది సేమ్ టైం నా మీద ఒక బాధ్యత కూడా ఉంది, ఆయన లెగసీని కంటిన్యూ చేయడం. నేను చేయాల్సిందల్లా నేను మంచి సినిమా చేయడం అది ఎలాగైనా చేస్తాను. నా ప్రయత్నం హానెస్ట్గా చేస్తూనే ఉంటాను. కాకపోతే ఆయన మనవాళ్ళు వాళ్ళని కూడా సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉంది లక్కీగా. సో వాళ్ళకి ఒక మంచి లాంచింగ్ ప్యాడ్ చేయాలి. సో వాళ్ళు సక్సెస్ అయితే కృష్ణ గారు మనం ఇంకా అలా కంటిన్యూ ఆయన క్రియేట్ చేసిన లెగసీని అలా కంటిన్యూ చేయడం కూడా ఇంపార్టెంట్ నాకు. అండ్ శివ గారు కూడా ఇక్కడ ఉన్నారు. నాకు ఎప్పుడు ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుండేది ఒకటే సీన్లో. కాబట్టి అది కుదరలేదు ఆ సినిమాలో, బట్ అట్లీస్ట్ ఒక సినిమాలో కుదిరింది. థ్యాంక్ యూ నా శివ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో అది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం, అందరితో ఇలా షేర్ చేసుకోవడం. ఇలా ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం, ఆయన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు మళ్ళీ మాట్లాడతారు, ఫోన్ చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. పదవి ఆయన ఎవరో ఫోన్ చేశారు, కృష్ణ గారు మాట్లాడతారంటే ఎవరో జోక్ చేస్తున్నారు అనుకున్నాను. ఆయన లైన్లోకి వచ్చి ఒకసారి రండి స్టూడియోలో
అంటే మా ఫ్యాన్స్ మన ఇద్దరి మధ్య గొడవ అంటే మన ఇద్దరం చూసుకోవాలి కానీ ఫ్యాన్స్ దీనికి ఇష్టం కదా. నేనే ఎపిసోడ్ వాళ్ళు వచ్చారు ఏదో గొడవ అయింది కదా. సరే అవన్నీ డిస్కషన్ అవుతుంది కానీ ముందు వాళ్ళని గెలిపించేసేయండి, కేసు విత్డ్రా చేసుకున్నాను. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను ఒకటే మా వెంటనే విత్డ్రా చేసుకుంటాను. అంటే ఫ్యాన్స్ అంటే ఎంత జరిగిన మామూలుగా కృష్ణ గారు చాలా పట్టుదల గల మనిషి. నేను శత్రువుని కాబట్టి నాతో మాట్లాడకూడదు ఆయన ధర్మం, కానీ ఫ్యాన్స్ కోసం ఎవరైనా కానీ మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను అంత ఈజీగా తీసుకుని ఆయన అంత ఈజీగా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన పోయాక ఆయన ఎవరో ఎక్కడ పుట్టాడో తెలియదు, నేను ఎక్కడ పుట్టానో తెలియదు, మా ఇద్దరికి అనుబంధం ఏంటో తెలియదు. ఆ రోజు నుంచి లాస్ట్ శ్వాస ఇచ్చేటప్పుడు ఆయన పక్కన నేను ఉన్నాను. ఆ రోజు రాత్రి ఆయన దగ్గర ఇక్కడే హాస్పిటల్లో పడుకున్నాను, ఆయన దగ్గర ఉన్నాను. సో ఇదే రోజు అంటే ఈ 14వ తారీఖునే అక్కడ హాస్పిటల్లో ఉన్నాను. అదే మనకు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆయన పక్కన ఉన్నాం. లాస్ట్ శ్వాస చూస్తుండగానే ఇచ్చారు. సో ఎంత అనుభవం చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది, తలుచుకుంటే ఏడుపు వస్తుంది. అంత మహా మనిషిలో కల్మషం లేదు, ఏమీ లేదు, ఏదో మాట్లాడతాడు. ఆయన చెప్పేది ఎప్పుడు అబద్ధాలు ఆడదామనో లేకపోతే ఏదో మోసం చేద్దామనో ఆలోచన అనేది లేని మనిషి. రకరకాలుగా ఉంటారు సినిమా యాక్టర్లు అని, సినిమా యాక్టర్లాగా ఉంటారు, కానీ ఈయన సినిమా యాక్టర్ కానీ సినిమా యాక్టర్ అని. అందుకే సూపర్ స్టార్ అయ్యారు. అందుకే మన అందరి మనసులు, మీ అందరి మనసుల్లో, మా అందరి మనసుల్లో అప్పటికి ఇప్పటికీ ఉన్నారు. సో లాంగ్ లివ్ సూపర్ స్టార్ కృష్ణ. ఫ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. లాంగ్ లివ్ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పని భరద్వాజ్ గారి యొక్క ఆశాభావం ఏదైతే ఉందో మనకందరికీ కూడా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో శ్రీ బాబ్జీ గారు ఇప్పుడు తమ స్పందన జరుగుతారు. నేను కృష్ణ గారు చాలా సీరియస్ కొట్టాను, చాలా పెద్ద కొట్లాడైంది. ఈ ఫ్యాన్స్ అందరినీ అరెస్ట్ చేయించాను. నాకు ఉద్యమాల్లో కానీ, భజన కార్యక్రమాల్లో కానీ, సినిమాల్లో కానీ అన్ని సందర్భాల్లో నాకు అన్నయ్య, పెద్దన్నయ్య, మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న మా ముప్పలింగ్ అన్నయ్య గారు, మా మాస్టర్ గారు అంతా, అలాగే చాలామంది కృష్ణ గారి ఫ్యాన్స్తో నేను ఉంటాను కాబట్టి నా ఫ్యాన్స్ సోదరులు వీళ్ళందరికీ నేను ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రాగానే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు మల్లేష్ గారికి ఫోన్ చేసి మన హీరో కృష్ణ గారి 2వ వర్ధంతి సభను మనం జరుపుకుంటున్నాం అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను ఖండించాను, ఎందుకంటే కృష్ణ గారికి వర్ధంతి లేదు, ఎప్పుడు జయంతి లేదు. కోట్లాది నాలాంటి మనలాంటి అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడు చిరంజీవి, ఆయనకు వర్ధంతి. నిజంగా చెప్పాలంటే ఇది వర్ధంతి సభ కాదు, దిగ్భ్రాంతి సభ. కృష్ణ గారు ఏ రోజైతే వాళ్ళని వదిలేసి ఈ లోకానికి నిష్క్రమించారో ఆ రోజు నుంచి మనం దిగ్భ్రాంతిలోనే గడుపుతున్నాం. ఇది 2వ దిగ్భ్రాంతి సభన, 2 సంవత్సరాల దిగ్భ్రాంతి సభన, కొన్ని లక్షల కోట్ల గంటల నిమిషాల దిగ్భ్రాంతి సభన అనేది నేను చెప్పలేను. కానీ నేను 2 రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ గారి అభిమానుల తరఫున నేను కూడా ఒక అభిమానిగా చెప్తున్నాను, ఇది దిగ్భ్రాంతి సభ అంతే, జీవితంలో దిగ్భ్రాంతి కదా. ఇంకా యాక్చువల్లీ నేను నా గుండెకి చాలా మాట్లాడాలని వచ్చాను, కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడతాను. నేను బాల్యంలో ఉన్నప్పుడు సినిమాలు కూడా నేర్చుకున్నప్పుడు నేను సినిమాలను చూసి ఆకర్షితున్నాయి. మా నాన్న నన్ను పెద్ద ఆఫీసర్ చేద్దాం అనుకున్నాడు, మా అమ్మ నన్ను పెద్ద డాక్టర్ చేద్దాం అనుకున్నాను. నేను మాత్రం కృష్ణ గారిని చూసి సినిమా హీరో అవుదాం అనుకున్నాను, లేకపోతే సినిమా పరిశ్రమకి వెళ్దాం అనుకున్నాను. నేను సినిమా పరిశ్రమ రావడానికి కారణం కృష్ణ గారు. కృష్ణ గారి సినిమా వెళ్ళినప్పుడు ఎన్ని కొట్లాటలు, ఎన్ని గొడవలు, బాంబులు కూడా వేస్తున్న సందర్భాలు, అరెస్ట్ అయిన సందర్భాలు నా లైఫ్లో ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి. ఏ రోజైనా సరే కృష్ణ గారిని చూడాలని చెప్పేసి తప్పించిన రోజులు ఉన్నాయి. అటువంటి నేను కృష్ణ గారికి చాలా దగ్గరే, ఆయన గుండెకు దగ్గరై ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాలు, కొన్ని వందల సార్లు, వందల మీటింగ్లు, వందల సమావేశాలు కృష్ణ గారి దగ్గర అదృష్టం వచ్చినందుకు నేను నా అంత అదృష్టంతో ఇంకా లేరని నేను భావిస్తాను. నేను దర్శకుడి తర్వాత నా మొట్టమొదటి సినిమా కృష్ణ గారికి చేద్దామని దానికి అందరూ టైటిల్ పెడుతున్నాను, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇది నేను అనుకున్న టైటిల్, నేను రాసుకున్న కథ, నేను చేయాలనుకున్న సినిమా. కానీ సినిమా పరిశ్రమలో ఉన్న రకరకాల కారణాల వల్ల ముందు నేను 40 సినిమా తీరు, ఆ తర్వాత ఇంకో సినిమా తీసిన తర్వాత
నేను వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే సినిమా తీయడానికి, మళ్ళీ ఈ దారులు ఏంటి, ఈ దారులు అని చెప్పేసి ధైర్యం చేసి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కృష్ణ గారిని సార్ ఇట్లా పరిస్థితి అని చెప్తే సినిమా అడిగాను. అయినప్పుడు కథ ఏంటన్నాడు. సరే కథ కాదు, పాట పాడుతున్నా సార్. అదేంటంటే ఆ పాటే కథ ఉంది అన్నాడు. ఇక్కడ ధైర్యం చేసింది గాయకుడు కాదు, కానీ ఆ పాట చూశారు కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్, నటశేఖర కృష్ణ జిందాబాద్, ఘట్టమనేని కింగ్ జిందాబాద్, పద్మాలయ నేత జిందాబాద్, డేరింగ్ డాసింగ్ నీ హిస్టరీ, సూపర్ డూపర్ నువ్వే మరి, డేరింగ్ డాసింగ్ నీ హిస్టరీ, సూపర్ డూపర్ నువ్వే మరి, జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్, నటశేఖర కృష్ణ జిందాబాద్, రాజవైన రత్నం మన బుద్ధుల కన్నా, వెండి తెరాల రాజువు నువ్వే కృష్ణ, బుర్రిపాలెం గ్రామంలో పుట్టినవాడా, అభిమానుల గుండెల్లో నిలిచినవాడా, నెంబరు పండు రియల్డీరువి, తెలుగు జాతికే మరో అందూరివి, నెంబరు పండు రియల్డీరువి, తెలుగు జాతికే మరో అందూరివి, నీ పిలుపే ప్రపంచంలో వైందంట, ఈ ప్రజాప్రతినిధి నువ్వేనంట, నీ పిలుపే ప్రపంచంలో వైందంట, ఈ ప్రజాప్రతినిధి నువ్వేనంట, జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, తుఫానొచ్చి జనమంతా తెల్లడిల్లగా, లక్షలిచ్చి ఆదుకున్న తెలుగు వీరుడా, చలనచిత్ర సీమలోని ఘటన తీర్చగా, సాహసమే ఊపిరిగా కదిలినవాడా, ఈస్ట్మన్ కలర్ సినిమా స్కోపు 70 ప్రయోగాలతో, ఈస్ట్మన్ కలర్ సినిమా స్కోపు 70 ప్రయోగాలతో, ముందడుగు వేసినట్టు చేసు బాండవి, సింహాసనం అందుకున్న సూపర్ స్టార్వి, జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై, తేనె మనసులన్నది నీ మొదటి చిత్రము, తేనెలూరు మనసు కదా నీకు సొంతము, 300 పైచిలకు సినిమాలలో ఎదురులేని హీరోగా నిర్యావయ్యా, మహేష్ బాబునే మణిదీపాన్ని చిత్రసీమకే అందజేసివి, మహేష్ బాబునే మణిదీపాన్ని చిత్రసీమకే అందజేసివి, నింగి పైన చందమామ ఉన్నన్నాళ్ళు, నేల పైన నీ పేరు నిలిచేనయ్యా, జయ కృష్ణ ముకుంద మురారి, హోల్ ఫ్యాన్స్ అంతా కొడుతుంది జై జై. ఇది కృష్ణ గారికి నాకున్న ప్రేమ, ఆయన చరిత్ర ఆలోచిస్తున్నాను. అయితే సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా సందర్భాలు నేను చెప్పాలనుకున్నాను. ఒక ప్రకటన, ఒక విషయం తప్పనిసరిగా ఈ వేదికపై నేను చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సూర్యబాబు గారు అలాగే మా నేను ఎంత ఉన్నారు, తర్వాత చాలామంది రాష్ట్రంలో ఫ్యాన్స్ ముఖ్యులు ఉన్నారు. కృష్ణ గారి గురించి అనేక గ్రంథాలు వస్తున్నాయి, ఆయన చాలా పుస్తకాలు రాస్తున్నారు, ఆయన చరిత్ర రాస్తున్నారు, ఆయన పాటల గురించి పుస్తకాలు వస్తున్నాయి, ముఖ్యంగా చరిత్ర పుస్తకాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సినిమా ప్రపంచానికి, సినిమా అభిమానులకు ఒక గ్రంథస్థంగా, ఒక అధ్యయనంగా ఆయన చరిత్రను ప్రజల ముందుకు, ప్రజా బాహుల్యం ముందుకు, సినిమా ప్రేమికుల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా మంది పుస్తకాలు రాస్తున్నారు. అయితే నేను కొన్ని పుస్తకాలు చూశాను, కొంతమంది ఆయన వచ్చి DDP అని సవరించమని అలా వచ్చారు. అయితే ఆ కృష్ణ గారి లైఫ్లో ఒక ప్రధానమైన ఘట్టం తప్పనిసరిగా ఈ దేశంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, వీటన్నిటిలో మిళితమైన చరిత్ర. ఆ సంఘటన గురించి రాయకుండా, ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, ఆ ప్రయాణాన్ని గుర్తు చేయకుండా కృష్ణ గారి గురించి నా చరిత్ర రాయడం అనేది కరెక్ట్ గా నేను ఆ మిత్రులకు చెప్పాను. అదేంటంటే కృష్ణ గారు సినిమా పరిశ్రమలోకి వెళ్ళకముందు, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, సినిమాలు విద్యార్థి ప్రాయంలోనే ఆయనకు నటనమైన ఒక ఆంక్ష ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఒక పెద్ద మనిషిని కలిశారు, ఒక ప్రజా కళాకారుని కలిశారు. ఆయన ఎవరంటే డాక్టర్ గరికపాటి రాజారావు. వర్గ సమర సమాజాల కళ కోసం కలవాదం, కలవారికి అంకితం, కళావనికి కనైకం, జన ప్రయోజనం గమ్యం, సృజన కళా ప్రపంచం, చైతన్యమే మా సాధన, ఉద్యమమే మా ధ్యేయమనే ఒక సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్యం
ముందు ఆవిష్కరించిన మహా నటుడు మహా కళాకారుడు గరికపాటి రాజారావు గారు. అటువంటి గొప్ప గరికపాటి రాజారావు గారి శిష్యుడిగా నటనలో ఓరమాలు తెచ్చుకున్న చరిత్ర కృష్ణ గారికి ఆ చరిత్ర తప్పనిసరిగా ఆ పుస్తకాలు రాయాల్సిందిగా ఫ్యాన్సీ గారి మిత్రులుగా కోరుతున్నాను. ఆయన మొట్టమొదటిసారి నటించిన చైర్మన్ నాటకాన్ని కూడా గరికపాటి రాజారావు గారే డైరెక్ట్ చేశారు. కొన్ని లక్షల మంది 2 రాష్ట్రాల్లో ఉన్న అభ్యుదయవాదులు, ప్రజా కళాకారులు, విద్యార్థి నాయకులు, వ్యవసాయ కార్మిక నాయకులు, రైతు సంఘ నాయకులు వీరందరూ హైదరాబాద్ విజయవాడలో వచ్చిన ఒక సముద్రం లాంటి ఒక సభలో మన హీరో కృష్ణ గారు ఆ నాటకాన్ని ప్రదర్శించారు. ఉద్యమాన్ని చూడటానికి ఒక మహా ఉద్యమంలో మొట్టమొదటిసారి ఆయన సభ్యుడిగా ఉన్నారు. నేను ఎప్పుడు కలిసిన నాతో చెప్పేవాళ్ళు. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు గారి సభ జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు పిలిపించారు. బాబుజీ, మనం గరికపాటి రాజారావు గారి గురించి చెప్పాలని చెప్పేసి, ఇంకా కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఉంటారు మాధవరావు గారు. మాధవరావు గారు కూడా ప్రజానాటకంలో గరికపాటి రాజారావు గారి శిష్యుడిగా అప్పుడు మేకప్ ఇస్తాను. ఇంత చరిత్ర ఉంది. కేవలం కృష్ణ గారు కేవలం ఒక సినిమా కళాకారుడు మాత్రమే కాదు. నేను ఎప్పుడు కలిసినా కానీ ఏదో సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చి వస్తుండేది. దయచేసి కృష్ణ గారి చరిత్రలో ఏమన్నా పుస్తకాలు రాసే మిత్రుడు ఆ పేజీని, ఆ ప్రస్తావనలు, ఆ ప్రయాణాన్ని దయచేసి గుర్తు చేస్తానని కోరుకుంటూ, పెద్దలు చాలా మంది ఎందుకంటే ఎక్కువపోతాయి నాకు అవకాశం ఇచ్చిన బాబ్జీ గారు గరికపాటి రాజారావు గారితో వారికి ఉండేటువంటి అనుబంధాన్ని జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది రాశారు. అది పుస్తకాల్లోకి ఎక్కింది, బాబ్జీ గారికి తెలిసిందని. కానీ ఇంకా రాస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో బాబ్జీ గారు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక సినిమా నేను కృష్ణ గారితో స్టార్ట్ చేసి ఆగిపోయింది. కానీ ఆగలేదు. నా లక్ష్యం అది. తప్పనిసరిగా నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా తీస్తాను. ఈ సభాముఖంగా కృష్ణ గారు అది బాబ్జీ గారు అందించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. ఈనాడు ఈ కార్యక్రమంలో బాబ్జీ గారు చెప్పినటువంటి మాటలు మనం అందరం కూడా ఆలకిద్దాం. మాస్టర్జీ మన గొంతు విప్పాలిగా కోరుతున్నాం. చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలని చెప్పి చాలా మంచి మాటలు చెప్పేవారు. ఆయన నటించిన సినిమాలు పన్నెండు కాపురం కానివ్వండి, మోసగాడు కానివ్వండి, ఇవన్నీ మాకు మంచి ఒక దర్శకుడు కావటానికి ఒక ఉద్వేగాన్ని కానివ్వండి, ఒక క్రియేటివిటీ తీసుకురావడానికి కానివ్వండి మాకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నాకు దర్శకుడిగా మొట్టమొదట నా జీవితాన్ని వెలిగించిన వాడు సూపర్ స్టార్ కృష్ణ గారు కిరాణాలు చిత్రం ద్వారా. అలాగే వారు నటించిన చివరి చిత్రం శ్రీశ్రీ కూడా పనిచేసే మహద్భాగ్యం నాకు కలిగింది. అలాగే విజయ నిర్మల గారు, మహానటి విజయ నిర్మల గారు దాదాపు 56 సినిమాలు దర్శకత్వం వహించిన వారు. అలాగే కృష్ణ గారు కూడా 56 చిత్రాలు ఆయన దర్శకత్వం వహించారు. వాళ్ళిద్దరినీ దర్శకత్వం వహించే అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. అలాగే ఆ చిత్రంలో డైరెక్ట్ స్టార్ సుధీర్ బాబు గారు ఉండటం, అలాగే మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ చెప్పటం కూడా నాకు చాలా ఆనందం కలిగింది. అయితే ఆ పిక్చర్లో ముందు బ్రహ్మోత్సవం రిలీజ్ అవ్వటం, ఫ్యాన్స్ కొంచెం డిస్టర్బ్ అవ్వటం వల్ల ఆ పిక్చర్కి చాలా హాని జరిగింది. అయితే అది చిన్న తెర మీద రిలీజ్ అవుతుంది అతి త్వరలో. మీరందరూ ఆశీర్వదిస్తారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు లాంగ్ లివ్ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. ఫ్యాన్స్కి ఆయన అంటే ప్రాణం. అలాగే ఫ్యాన్స్కి ఆయన ఎంతో ప్రేమను కురిపించే ఒక వ్యక్తిత్వం ఉన్నవారు. సో అందరికీ ఈ ద్వితీయ వర్ధంతి రోజు ఆయన తలుచుకునే అవకాశం రావటం చాలా అద్భుతం. లాంగ్ లివ్ కృష్ణ గారు. అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారు ద్వితీయ వర్ధంతి సభ మంచితనానికి మారుపేరుగా ఉంది, సాహసానికి అదొక పేరుగా నిలబడినటువంటి కృష్ణని చాలామంది అభిమానిస్తారు, ఆరాధిస్తారు, ప్రేమిస్తారు. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక విషయం నా దృష్టికి వచ్చింది. ఏంటంటే ఇంతవరకు కృష్ణ గారికి పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ రాలేదు, ఎలా చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆశీశ్వరరావు గారితో డిస్కస్ చేసి ఆనాటి ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రయత్నంలో నేను భాగస్వామి కావడం, వారికి ఆత్మీయుడిగా మిత్రుడిగా వారికి నేను మరొకసారి వారి స్మరణలో వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ
ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మల్లేష్ కానీ వారికి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా కార్యవర్గం వారు శాలువాతో మెమెంటోతో సత్కరిద్దామనుకుంటున్నారు. వారిని ఆ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మనవి. మల్లేష్ గారిని ఆ విషయంలో ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులందరూ కూడా తమ తమ కరతాళ ధ్వనులతో ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ తమ్మారెడ్డి భరద్వాజ గారికి నరసింహారు సెలవు చెప్తారు. సార్ 1 సెకండ్ సార్. సార్ ఇలా చూడండి సార్. సార్ 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 గంగుల పూజ గారు సేవ వక్తలు, కిరణ్ గారు మెమోంటో ఇస్తారు. సార్ చెప్పండి సార్. సార్ ఇలా చూడండి సార్. రెడీ సార్. అడ్డే ఉన్నారు సార్. సార్ ఇలా చూడాలి. 1 సెకండ్. ఒక సింగిల్